ప్రైజ్ లార్డ్ అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. హల్లెలూయా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదనని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా, అలాగే ఆస్తిపరులైనా, ఏమీ లేని వారైనా సారి హృదయంలో వేదన కలిగింది అంటే, ఎలాంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు, లేదా ఒక సంతోషం మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు, మన సమస్యని తల్లికి గనక వివరించినట్లయితే, మన యొక్క వేదన మొత్తం కూడా తొలగిపోయినట్లుగా అనిపిస్తుంది. అంటే మన హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగిపోయినట్లుగా అనిపిస్తుందన్నమాట. మరి తల్లిదండ్రులకు చెప్పుకోని సమస్యలు ఎన్నో మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం ప్రతిరోజు కూడా. అలాగే కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి మనం చెప్పే మాటని వినకపోవచ్చు, నిర్లక్ష్యపరుస్తుండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితులు ఏమైనా కూడా మన జీవితంలో ఉన్న, ఒకవేళ మన హృదయము వేదన చేత నలిగిపోతున్నా కూడా దేవునికి చెప్పుకున్నట్లయితే, తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో అట్టి విధంగా ఆదరిస్తానని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ మన సమస్యను దేవునికి వివరించుకున్నట్లయితే అద్భుతమైన విడుదల దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్.